విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 6వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠం పోతన బాల్యం గురించి మనం చెప్పుకోబోతున్నాం. పోతన బాల్యం పాఠం తెలుసుకునే ముందు ఆలోచించండి, చెప్పండి అని మనకి ఒక బొమ్మను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బొమ్మను బాగా పరిశీలించండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ ఏ ఆటలు ఆడుతున్నారు బాగా పరిశీలించండి. మనకి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఎవరెవరు ఉన్నారు బొమ్మలో? దగ్గర 10 మంది పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు, కర్రాబెళ్ళ ఆడుతున్నారు, 3 గోళీలాట ఆడుతున్నారు, 2 పిల్లలైతే జారుడు బల్ల ఎక్కి ఆడుతున్నారు కదా, ఒక బాబు ఒక పాప. 2 అమ్మాయిలేమో వామన గుంటలాట కూడా ఆడుతున్నారు, అక్కడ మనకి కనిపిస్తున్నారు. రెండో ప్రశ్న, వాటిలో మీరు ఆడేవేవి, ఆడనివేవి? ఆ ఆటల్లో మీరు ఆడే ఆటలేవి, మీరు ఆడలేని ఆటలేవి? వాటిలో నేను జారుడు వల్ల గోళీలాట ఆడతాను, కర్రబెళ్ళ కూడా ఆడుతాను. ఆడలేని ఆటలు కబడ్డీ, వామన గుంటలు. ఇంకా మీకు ఆడలేని మీ సొంతగా ఏవైనా మీరు రాయొచ్చు, ఇలానే చెప్పాలని ఏమీ లేదు. మూడో ప్రశ్న, మీకు ఏ ఆట అంటే ఇష్టం, ఆ ఆటని ఎట్లా ఆడతారో చెప్పండి. మీకు బాగా ఇష్టమైన ఆట చెప్పి ఆ ఆటను ఎలా ఆడతారో చెప్పండి. ఉదాహరణకు బొంగరాలాట అంటే ఇష్టం అన్నాం అనుకోండి. ఆ ఆట ఆడడానికి ఏముండాలి? ఒక బొంగరం, ఒక సన్నని తాడు అవసరం కదా. బొంగరానికి అడుగున ఒక మేకు ఉంటుంది, ఆ మేకు చుట్టూ సన్నని తాడు చుడతారు. తాడును చేత్తో పట్టుకొని బొంగరాన్ని నేలపైకి విసిరేస్తాం. అది గిరగిరా తిరుగుతుంది. తిరుగుతున్న బొంగరాన్ని నేర్పుగా అరచేతిలోకి తీసుకొని అది అరచేతిలో కూడా గిరగిరా తిరుగుతుంటే చూసి ఆనందిస్తాను. ఇలా మీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పి దాన్ని ఎలా ఆడుతారో మనం వివరించాలి. పాఠం యొక్క ఉద్దేశం, తిప్పన పోతన 2 అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది, వారి బాల్యం ఎలా గడిచింది మొదలైన విషయాలు ప్రస్తుత పాఠ్యభాగంలో చూడవచ్చు. పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియచెప్పటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం, పద్యాలు మనం చెప్పుకునే ముందు ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు అభివృద్ధి చెందవలసిన సామర్థ్యాలు ఏంటో మనం చెప్పుకుందామా? ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదవగలుగుతారు. ఇంకా కఠిన పదాల కింద గీతలు గీసి పద విజ్ఞానంలో వెతికి సొంతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాకరణ అంశాలు నేర్చుకుంటారు, కీలకమైన పదాలు తాత్పర్యాలను తెలుసుకుంటారు, సొంతగా రాయగలుగుతారు. ఇంకా కవి గురించి తెలుసుకుంటారు, సొంత మాటల్లో రాయగలుగుతారు. మరి ఇందులో పోతన యొక్క బాల్యం, ఆ ఆటల గురించి తెలుసుకుంటారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ చిన్నతనంలో ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, అప్పటికి ఇప్పటికీ ఆడే ఆటల్లో మార్పులు ఎలా వచ్చాయి, ఆటలకు ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, ఈ విషయాలని ఆలోచించగలుగుతారు. అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య కూడా సోదర భావం పట్ల కూడా వాళ్ళ అభిరుచిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆటల యొక్క ప్రాముఖ్యతను గురించి వ్యాసాలు రాయడం కానీ, సంభాషణల రూపంలో కానీ సొంతగా రాయగలుగుతారు. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అంటే వర్ణిస్తూ రాసేదే, వర్ణనలతో కూడేది కావ్యం. కావ్యం అంటే వర్ణనతో కూడింది. మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది ప్రస్తుత పాఠ్యభాగం. పోతన చరిత్రము అనే మహాకావ్యంలో నుంచి తీసుకోబడింది అన్నమాట ప్రస్తుత పాఠ్యభాగం. మరి పోతన గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. పోతన గారు బమ్మెర పోతన అని ప్రసిద్ధి. ఈయన బమ్మెర గ్రామంలో జన్మించారు కాబట్టి అతనికి బమ్మెర పోతన అనే పేరు వచ్చింది. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనను సహజ పండితుడు అని కూడా ఆయన బిరుదు. అతనికి సహజ పండితుడు అంటాడు. అంటే పండితులకు కానీ పామరులకు కానీ సులభంగా అర్థమయ్యేటట్టుగా అతని రచనలు ఉంటూ ఉంటాయి. అతని రచనా శైలి మధుర భక్తిగా ఉంటూ ఉంటాయి. మధుర భక్తి అంటే భక్తి పారవస్యం చెందే విధంగా అతని రచనలు అనేవి ఉంటూ ఉంటాయి. అతను మహా గొప్ప రచన అనేటటువంటి శ్రీమద్ మహాభాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి రామచంద్రునికే అంకితం చేసిన గొప్ప పండితుడు బమ్మెర పోతన గారు. ఈ యొక్క
బమ్మెర పోతన చిన్న బాల్యం అతని యొక్క బాల్యం ఏ విధంగా ఉంది, అతనుకున్న అన్నదమ్ముడు ఈయన కలిసి ఎలా ఉండేవారు, ఆటలలో ఎంత చలాకీగా ఉండేవాడు, మరి చదువు పట్ల ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండేవాడో ఈ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రవేశిక. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతోటి పోలిస్తారు. తిప్పన పోతనలను కూడా రామలక్ష్మణులను అనేవాళ్ళు. వీళ్ళలో పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. బాల్యంలో అన్నదమ్ములు ఇద్దరిని రామలక్ష్మణులని ఎందుకు అనేవాళ్ళు, పోతన ఏ ఆటలు ఆడేవాడో, అతన్ని చూసిన వాళ్ళు ఏమనుకునేవాళ్ళో వానమామలై వరదాచార్యులు రాసిన ఈ పద్యాలను తెలిసి ఈ పద్యాలను చదివి మనం తెలుసుకుందాం. అన్నదమ్ముల అనుబంధం అనగానే రాముడు లక్ష్మణుడు ఎంత అన్యోన్యత భావం కలిగి ఉండేవారో, సోదరుల పట్ల రాముడు చూపించిన ప్రేమ ఏ విధంగా ఉండేదో అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా అన్నదమ్ములు ఆ విధంగా కలిసి ఉండాలని ఉదాహరణలుగా ఎప్పుడు చెప్తూ ఉంటారు మన పెద్దలు. మరి అలాగే తిప్పన పోతన కూడా ఎలా ఉండేవాళ్ళో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటి పద్యం. తిప్పన సౌభ్రాత్రమ్మన నప్పురిగల చిన్న పెద్దలందరికి గడున్ మెప్పనుజున కన్నయనన్ గొప్పగు దమ్ముడన నన్నకున్ బ్రాణంబౌ. తిప్పన సౌభ్రాత్రమ్మన అప్పురిగల చిన్న పెద్దలు అందరికి కడున్ మెప్పనుజున కన్న మెప్పు అనుజునకు అన్న అనన్ గొప్పగు తమ్ముడు అన తమ్ముడు ప్లస్ అన తమ్ముడన అన్నకున్ ప్రాణంబౌ. ఇక్కడ చూడండి, తిప్పన సౌభ్రాత్రమ్మన, సౌభ్రాత్రము అంటే సోదర భావము అని అర్థం. అనుజుడు అంటే తమ్ముడు. ఆ ప్లస్ పురి అప్పురి త్రికసంధి, ఆ ప్లస్ పురి అప్పురి. పురి అంటే ఏంటి, పట్టణం అని అర్థం. కడు అంటే మిక్కిలి, మెప్పు అంటే ప్రీతి లేదు అంటే ప్రేమ, ప్రాణంబు ప్రాణము. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు సోదర భావం కలిగి ఎలా, తిప్పన పోతనలో అన్నదమ్ములు ముందు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపే సోదర భావంతో ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడంట. అన్న అంటే పోతనకు గౌరవమే, తమ్ముడంటే అన్నకు పంచ ప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు. చూసారా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ల పట్ల ప్రేమను చూపించాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ల పట్ల గౌరవాన్ని చూపించాలి. ఆ విధంగా తమ్ముడి పట్ల తిప్పను చూపించిన ప్రేమ, అన్నయ్య పట్ల పోతను చూపించినటువంటి గౌరవ భావాన్ని ఈ పద్యంలో మనకి తెలియచేయడం జరిగింది. రెండవ పద్యం, శేష పద్యం ఇది. తనకెవ్వరేదని తినుబండమిడిరేని అనుజుని కిడక తిప్పన తినండు అనుజన్మునెవ్వరేమనిన తానడ్డమ్ము వచ్చు మైనీగను వ్రాలనీడు గడియసేపింట తమ్ముడు గాన రాకున్న వెదకు కన్పడుదాక వెతను జందు తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరజుండడిగిన ఎంత నొసగు భోజనమునర్చు తరి నిద్రబోవు వేళలందును యవీయసుడు తన ఎండనుండవలెను దగవులాటననేమో తెలియరన గగుణులు సోదరుల్ రామలక్ష్మణులు మణులు. అనుజుడు అంటే అన్నదమ్ముడు అని చెప్పుకున్నాం. తనకు ప్లస్ ఎవ్వరు, తనకెవ్వరు, ఏదేని ఎవ్వరేదేని, ఎవ్వరు ప్లస్ ఏదేని, ఎవరైనా ఏదైనా, తినుబండ మిడిరేని తినడానికి ఏదైనా ఇస్తే, అనుజునికి ఎడక అంటే ఇవ్వకుండా, తమ్ముడికి ఇవ్వకుండా, అనుజన్ముడు అంటే తమ్ముడు, ఇక్కడ తిప్పన తినండు, తిప్పన అసలు తినడంట. అనుజన్ముడు ఎవ్వరు ఏమనినా, ఎవ్వరు ప్లస్ ఏమనినా, ఎవ్వరేమనినా, తానడ్డమ్ము వచ్చు తాను అడ్డుగా వస్తాడంట. తమ్ముడిని ఎవరైనా ఏమన్నా, అనుజన్ముడు తనని ఎవరైనా ఏమైనా అంటే అడ్డుగా వచ్చేస్తాడంట. మైనేగను వ్రాలనీయుడు, మై అంటే శరీరము, మేను పర్యాయ పదాలు వస్తాయి. ఏగను వ్రాలనివ్వడు అంటే ఏంటి, అంత ప్రేమ అన్నమాట. గడియ సేపింట తమ్ముడు కానరాకున్నా, గడియ అంటే కొంచెం సేపు అయినా సరే తమ్ముడు కనిపించకపోతే అసలు ఉండలేడంట. కానరాకున్నా వెదకు కనపడుదా, కనిపించేంత వరకు వెతుకుతాడంట. వెతను జందు అంటే వెత అంటే బాధ, బాధ చెందుతాడు. తన ప్రాణమునకు ఎంతైనా గూర్చు వస్తువే అవరజున్ డడిగిన
అంతా నొసగు. తను ఏది అడిగినా సరే అంతా కూడా ఇచ్చేస్తాడంట. తనకు ఎవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తిప్పన తినడు. తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే తను అడ్డం వస్తాడు. తమ్ముడి మీద ఏగను కూడా వాలనీయుడు. కొంచెం సేపు తమ్ముడు కనబడకపోతే వెతకడం మొదలు పెడతాడు. కనిపించిన దాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చివేస్తాడు. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. భోజనము ప్లస్ వనర్చు, భోజనం వనర్చు. తరి అంటే సమయం, భోజనం తినే సమయంలో కూడా నిద్రపోవు వేళ. అందును అభియసుడు, అభియసుడు అంటే ఇక్కడ తమ్ముడు, తమ్ముడికి పర్యాయ పదాలు చూడండి. తమ్ముడికి అనుజుడు, అనుజన్ముడు, అవరజుడు, అభియసుడు 4 పదాలను ఇక్కడ పద్యాల్లో వాడడం జరిగింది చూడండి వానమామల వరదాచార్యులు గారు. అంటే తమ్ముడికున్న 4 పర్యాయ పదాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. అనుజుడు, అనుజన్ముడు, అవరజుడు, అభియసుడు. తన అండ నుండ వలెను, తన పక్కనే ఉండాలన్నమాట. తగవులాటననేమో, తగవులాటలు తగువులాడేటప్పుడు తెలియరు. అనఘ గుణులు, అనఘ గుణులు అంటే నిర్మలమైన గుణాలు కలవారు వీళ్ళు. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరూ కూడా గొడవలాడుకోవడం కానీ, కొట్లాడుకోవడం కానీ, తిట్టుకోవడం, అరుసుకోవడం అసలు వాళ్ళకి తెలియదు. పెద్దవాడిగా చిన్నవాడిని ప్రేమించడం తెలుసు, చిన్నవాడికి పెద్దవాడిని గౌరవించడం మాత్రమే తెలుసు వాళ్ళకి. తమ్ముడు ఏదైనా అడిగితే ప్రాణానికి సమానమైందని ఇచ్చేయడం తెలుసు. అంటే ఎంత ప్రేమానురాగాలు కలిగి వాళ్ళు పెరిగారో చూడండి. మరి మీ ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. చిన్న చిన్న విషయాలకి కొట్లాటలు, అరుపులు, పెద్దవాళ్ళను కూడా గౌరవం చూపించుకుంటా నాకన్నా పెద్దోడు కదా అని గౌరవించడం మీకుందా? ఆ సంస్కారం పద్ధతి కలిగి పెరుగుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ సంస్కారం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి తప్ప మధ్యలో ఒక దురాచారం, దుష్ట సంస్కృతి అనేది బయలుదేరకూడదు. పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని కించపరచకూడదు, తిరిగి సమాధానం చెప్పకూడదు, తిరిగి మాట్లాడకూడదు, చిన్నతనంగా చూడకూడదు. పెద్దవాళ్ళు కూడా మీ తర్వాత పుట్టారు కాబట్టి వాళ్ళని మీరు ప్రేమతో చూడాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు తొందరపడి మాట్లాడినా వాళ్ళని ప్రేమించే తత్వంతో దగ్గర చేసుకోవాలి. ఇటువంటి మంచి స్వభావాలు విద్యార్థి దశ నుంచే మీకు అలవాటు పడడం కోసం ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు పాఠాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. కొట్లాటలు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అన్నదమ్ములు ఇద్దరు గొప్ప గుణాలు కలవారు. వాళ్ళు మణులు, రామలక్ష్మణుల వంటి వారు. సోదరులు అంటే అన్నదమ్ములు, రామలక్ష్మణులు మణులు. వాళ్ళిద్దరూ కూడా రాముడు లక్ష్మణుడు ఎంత ప్రేమగా ఉన్నారో అలాగే వీళ్ళు కూడా మణులు వంటి వాళ్ళు, మాణిక్యాల వంటి వాళ్ళు వీళ్ళని కవి చెప్తూ ఉన్నారు. తర్వాత పద్యం. తిప్పన చదివెడు పద్యము జప్పుననొకసారి వినిన సరి పోతన తావిప్పక పొత్తము నొప్పంచెప్పును నద్దానినేమి చెప్పుట తెలివిన్. తిప్పన చదివేడు, చదువునట్టు పద్యం తిప్పన వాళ్ళన్నీ చదువుకుంటూ ఉంటే వెళ్ళి పక్కన కూర్చొని వింటూ ఉండేవాడు. చప్పునన్ వెంటనే పూర్తిగా ఒకేసారి వినినా సరే, వింటే చాలు ఒకేసారి వినగానే పోతన తాను పొత్తము అంటే పుస్తకము, ప్రకృతి వికృతి. పుస్తకాన్ని విప్పకుండానే తెరవకుండానే అద్దానిని అద్దానిని ఆ పద్యాన్ని ఒప్పని చెప్పును అప్పగించేస్తాడు. తెలివిని ఏమి చెప్పుడు, పోతన జ్ఞానాన్ని గురించి ఏమని చెప్పగలం అంటే ఏదైనా ఒకసారి వినగానే వెంటనే గ్రహించే వాళ్ళని చెప్పేవాళ్ళని ఏమంటారు? ఏక సంధాగ్రాహులు అంటారు. అలాగా పోతనను మనం ఏక సంధాగ్రాహిగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ అన్నయ్య గారు ఏదైనా పద్యం చదువుతూ ఉంటే వెళ్ళి పక్కన కూర్చొని విని వెంటనే ఆ పుస్తకం చూడకుండానే తప్పున అదంతా అప్పచెప్పేటటువంటి జ్ఞానం కలిగిన వాడు అంటే పోతన. తెలివినంటే పోతన జ్ఞానాన్ని గురించి ఏం చెప్పగలం? ఆ ప్లస్ దానిని అద్దాని ప్లస్ ఏమి అద్దానినేమి. చప్పున అంటే వెంటనే. తర్వాత సెక్షన్ 2 4వ పద్యం. దూకులెగురులందు దొండు మెండుగబడి సరకుగొనడు లేచి ఇరుకునప్పుడే ఎరెరే భూమి వ్రక్కలయ్యనండ్రా యుక్కుబాలు పాటుగాంచి ప్రక్కవారు. దూకులు ఎగురు అందు దొండు మెండుగ పడి సరకు కొనడు లేచి ఉరుకు అప్పుడే అరెరే భూమి వ్రక్కలయ్యే అండ్రా యుక్కుబాలు పాటుగాంచి ప్రక్కవారు. వీళ్ళు దూకులు పరుగులు పెట్టేటప్పుడంట ఆటల్లో కింద పడిపోయినా సరే
అసలు సరకు కొనడు, అంటే లక్ష్య పెట్టడు, లెక్క చేయడు. సరకు కొనడు అంటే కింద పడిపోయినా కానీ వెంటనే లెక్క చేయకుండా టప్పులు లేసి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. వ్రక్కలవడం అంటే ఏంటి? ముక్కలవడం అనమాట. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అంటారు. ఉక్కు లాంటి పిల్లాడు పడడం చూసి, ఆ ఉక్కు అంటే ఏంటి? ఉక్కు దేని మీదైనా పడితే ఆ వస్తువే ముక్కలైపోద్ది కానీ ఉక్కుకి ఏమీ అవదు. అలాగా పోతన ఎక్కడ పడినా, ఎవరి మీద పడినా, భూమి మీద పడినా భూమే మొక్కలైపోద్ది కానీ వీడికి మాత్రం ఏమీ కాదని చూసేవాళ్ళంతా అనుకునేవాళ్ళంట. పోతన ఆటలాడుతూ దుంకుతూ ఎగురుతూ ఉన్నప్పుడు కింద పడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరిగెత్తుతాడు. పక్కన ఉండే పిల్లలు అది చూసి, అరే రే, ఈ ఉక్కు లాంటి పిల్లగాడు పడితే భూమి ఏ ముక్కలైందే అని అంటారంట. అంటే అంత యాక్టివ్నెస్, అంత స్ట్రాంగ్నెస్ అనమాట. చూడండి ఎంత చక్కగా చలాకీగా చిన్న వయసు నుంచే పిల్లలు పెద్దవాళ్ళు అయినాక ఎలా ఉంటారో మనం చిన్నప్పుడు వాళ్ళు చేసే క్రియలను బట్టి ఆ ఉత్సాహాన్ని ఔత్సాహికాన్ని చూసే మనం గుర్తించగలుగుతాం కొంత. అలాగా చాలా చురుకుగా ఉండేవాడు, చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఇటు చదువు పట్ల కానీ ఇటు ఆటల పట్ల కానీ ఎంతో చక్కగా కనిపిస్తూ ఉండేవాడు పోతన. తర్వాత 5వ పద్యం. ఆటల మేటి విద్యల యందున వానికి వాడే సాటి, కొట్లాటను బాలురందరొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా పాటలు పాడుటందు బికవానికి వానికి బోటి, ఎందు మోమాటము గొంకు జంకులను బొత్తుగా వీడి చరించునాతడున్. ఇది పువ్వు గుర్తున్న పద్యం, స్టార్ గుర్తుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఈ పద్యం రాయడం నేర్చుకోవాలి. దీని యొక్క భావాన్ని కూడా సొంత మాటలో రాయడానికి ప్రయత్నించాలి. 3వ పద్యం కూడా మనకి స్టార్ గుర్తుంది. పద్యాన్ని చూడకుండా రాయాలి, కంఠస్థం చేయాలి, భావాన్ని సొంత మాటలో రాయడానికి ప్రయత్నించాలి. ఆటల మేటి విద్యల యందున వానికి వాడే సాటి, కొట్లాటను బాలురు అందరూ ఒకటైనా, బాలురు ప్లస్ అందరూ ఒకటైనా, 1 ప్లస్ అయినా ఒకటైనా, ఎదిర్చెడి ధాటి, తీయగా పాటలు పాడుట అందు బికవానికి వానికి పోటీ, ఎందు మోమాటము కొంగు జంకులను అంటే భయ సంకోచాలను బొత్తుగా వీడి చరించును ఆతడున్. ఇక్కడ పికవాణి అంటే కోకిల పలుకుకు, బికవాణి అని ఉంది. ఇది పికవాణికిన్ అంటే ఏంటి? కోకిల పలుకుకు. పోటీ అంటే పోటీ అనమాట. మేటి గొప్పవాడు, ఆటల్లో విద్యలో యందున అంటే చదువులలో వానికి వాడే సాటి, వాడికి వాడే సమానం. కొట్లాటలో ఏదైనా ఫైటింగ్స్ అది జరిగేటప్పుడు, ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు పిల్లలంతా బాలురందరూ ఒకటైన, పిల్లలందరూ ఒక గ్రూప్ అయిపోయినా సరే ఎదిర్చెడి ధాటి, వాళ్ళందరినీ కూడా ఈయన యొక్క సామర్థ్యంతో ఎదిరించేటటువంటి ధాటి అంటే అటువంటి జ్ఞానం కలిగిన వాడు అనమాట. తీయగా పాటలు పాడుటయందు, తీయగా పాటలు పాడడంలో కోకిలకు ఇతనికి పోటీ అంటే అంత చక్కగా పాటలు పాడేటటువంటి మంచి స్వరాన్ని కలిగిన వాడు పోతన. ఎందు మోమాటము కుంకు జంకులను, మొహమాటం గాని భయ సంకోచాలు గాని ఏవి ఉండేది కాదు. చరించునాతడు ప్రవర్తించేవాడు, అవన్నీ విడిచిపెట్టేసి తిరుగుతూ ఉండేవాడు, ప్రవర్తిస్తూ ఉండేవాడు. పిల్లలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, హుషారుగా చలాకీగా ఆటలాడాలి, చక్కగా చదువుకోవాలి, పాటలు పాడాలి, మంచిగా హుషారుగా చలాకీగా ఉండాలి, తప్పు చేయకూడదు, యథార్థంగా ఉండాలి. అప్పుడే ధైర్యం అనేది మన హృదయం నిండుతుంది. మన హృదయం ధైర్యంగా ఉండాలి అంటే మన ప్రవర్తన చాలా యథార్థంగా ఉండాలి, అన్ని విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దీని యొక్క భావాన్ని చూద్దాం. ఆటల్లో ఆరుతేరినవాడు, చదువులో అతడే సాటి, కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైన ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు. తీయగా పాటలు పాడుటయందు కోకిలకు పోతనకు పోటీ, మొగమాటం భయం వెనకడుగు వేయడం అంటూ ఎరుగడు. ఏ పరిస్థితిలో కూడా వెనకడుగు వేయకూడదు, వాళ్ళతో ఎదిరించి పోటీ పడి ఎదిరించి నిలబడగలిగేటటువంటి సత్తాను సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఎదిరించగలగాలి. పిరికితనం అనేది పిల్లలకి ఉండకూడదు. చిన్నప్పటి నుంచి కూడా ఆత్మస్థైర్యం ఉండాలి, పిరికితనం ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. అది జరగకపోని ధైర్యంగా ఎదుర్కోవాలనేటటువంటి మనసు మనకు హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఏ విధంగానైనా సరే సాధించగలుగుతాం. తర్వాత పద్యం. గురినిడి కొట్టినేని యొక్క గోలియు తప్పదు, కచ్చగట్టి బొంగరమును వేయ వ్రేటుకొక కాయ పటుక్కను,
బందెమూని తానురికిన లేడి పిల్లవల నొక్కని అయ్యకు జిక్కడద్దిరా చిరుతడ సాధ్యుడంచు నెదజేయిడి విస్మయమందనందరు గురినిడి గురించి గురిపెట్టి కొట్టాడంటే కొట్టెనేని కొట్టాడు అంటే ఒక గోలియు తప్పదు కచ్చ కట్టి బొంగరమును వేయ వ్రేటుకు ఒక కాయ పటుక్కుమంటది పందెమూని పందెం వహించి తాను ఉరికిన పందెం కట్టు పరిగెత్తాడంటే ఉరకడం అంటే పరిగెత్తడం లేడి పిల్లవలే ఒక్కని అయ్యకు జిక్కడద్దిరా ఒక్కరికి కూడా దొరకడు అనమాట చిక్కడు అంటే దొరకడు ఒక్కని ప్లస్ అయ్యకున్ ఒక్కని అయ్యకున్ అద్దిరా ఉరా చిక్కడు దొరకడు చిక్కడంటే దొరకడు అద్దిరా అంటే అవురా చిరతుడు చిన్నవాడు అసాధ్యుడు వీడు సామాన్యుడు కాదు అంచు అంటూ నెద చేయిడి విస్మయమందనందరున్ విస్మయము అంటే ఆశ్చర్యం పొందే వాళ్ళందరూ కూడా ఆయన యొక్క చురుకుతనాన్ని చూసి భావం చూద్దాం గురి చేసి కొట్టాడంటే ఒక్క గోలీ కూడా గురి తప్పదు పోటీ పడి బొంగరాన్ని విసిరితే వేటుకు ఇతరుల బొంగరాల పటుక్కని పగులవలసిందే పందెం పెట్టుకొని పరిగెత్తాడంటే లేడి పిల్లవలే ఏ ఒక్కనికి చిక్కడు అంటే వేగంలో పోల్చాలి అంటే లేడితో పోలిస్తారు లేడి చాలా వేగంగా పరిగెడుతుంది దాన్ని చూసి అదేరా ఈ చిరుతడు అసాధ్యుడు సుమా అంటూ అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆశ్చర్యపడుతూ ఉంటారు చూడండి ఇక్కడ పాడడంలో కోకిలతో పోల్చాడు చూడండి ఇంకా ఎలా మనం ఎలాంటి అనొచ్చు చూడండి నడకను బాగా నడిచే వాళ్ళని హంస నడక అంటాం బాగా మాట్లాడే వాళ్ళు అబ్బా చిలక పలుకులు అంటాం కళ్ళు చక్కగా అందంగా ఉంటే కలువల్లాంటి కళ్ళు అంటాం మనసు మంచిదైతే వెన్నతో పోలుస్తాం ముఖం అందంగా ఉంటే చందమామతో పోలుస్తాం పిచ్చి చేష్టలు చేస్తే కోతి చేష్టలు అంటే ప్రతిదీ కూడా ఇలా మనం పోలికలు అనేవి మనం వింటూ ఉంటాం అలా ఇతన్ని పాటలు పాడడంలో కోకిలతో పోల్చారు తర్వాత సెక్షన్ 3 7వ పద్యం కోతి ఓలే చెట్ల కొనగొమ్మలగ బ్రాకు పక్షి ఓలే గ్రింద పడగదూకు గాలు భూమి పైన గడి అయిన నాగదు పాదరసము గలదు పాదయుగళి కోతి ఓలే చెట్ల కొనగొమ్మలు ఎగబ్రాకు పక్షి ఓలే పాగా మారుతుంది గ్రింద బడగా చూడండి క్రింద బడగా దూకు కాలు భూమి పైన గడి అయిన ఆగదు పాదరసము కలదో పాదయుగళి కోతిలాగా చెట్ల కొమ్మల చివరలకు కొనగొమ్మలు అంటే కొమ్మల చివరలకు ఎగబాకుతాడంట పక్షి ఓలే పక్షిలాగా క్రింద పడగ దూకు పక్షిలా కింద పడతాడంట కాలు భూమిపైన గడి అయినా ఆగదు కింద గడియా ప్లస్ అయినా గడి అయినా అంటే కొంచెం క్షణం కూడా ఆగదనమాట కాలు పాదరసము కలదో పాదయుగళి అంటే రెండు కాళ్ళు పాదాల జంటను రెండు కాళ్ళు అంటారు ఆ రెండు కాళ్ళు అసలు నిమిషమన్నా నిలబడవు వాడి కాళ్ళల్లో పాదరసం ఉందా అని అంటూ ఉంటారు అంటే ఏంటి పాదరసం అంటే ఏంటి అది ఒక లిక్విడ్ కదా మీకు కెమికల్స్ మీకు ల్యాబ్ లో చూస్తూ ఉంటారు అది ఒక దగ్గర ఉండదు అలా జారిపోతూ ఉంటది మెరుస్తూ ఉంటది జారిపోతూ ఉంటది అంటే వీడి కాళ్ళల్లో పాదరసం ఉందా అంటే ఏంటి ఆ జాతీయం ఎక్కడి నుంచి వచ్చింది వాడి కాళ్ళు స్థిరంగా ఒక చోట ఉండవు ఇక్కడ కనిపిస్తాడు అక్కడ పరుగులు పెడుతూ ఉంటాడు అనే సందర్భాల్లో అలా వాడుతూ ఉండడం మనం వింటూ ఉంటాం ఇక్కడ భావం చూడండి కోతి వలె చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు పక్షి వలె కిందకు దుంకుతాడు భూమి మీద కాలు క్షణమైనా నిలువదు ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో అంటే ఏంటి నిలకడగా ఉండదు పాదరసం లాగా వీడి కాళ్ళు కూడా నిలకడగా ఉండవు అని అర్థం తర్వాత పద్యం 8వ పద్యం గుడికి జనని గని వెంబడి బడి చను చదువు కొనిడి బడి విడి అయినన్ బడి పడి జేజేలిడు నయ్యడ నెడమయు గుడియు ననకనెంతయు భక్తిన్ గుడికి జనని అంటే తల్లి కని వెంబడి పడి చదువుకొనిడి బడి విడి అయినన్ బడికి పోకుండా పడి జేజేలిడున్ నయ్యడన్ నెడమయు గుడియు ననక ఎంతయు భక్తిన్ ఇక్కడ చూడండి చను అంటే వేళ్ళు
జేజేలు ప్లస్ ఇడున్, జేజేలిడున్ అంటే నమస్కారాలు చేయను. ఆ ప్లస్ ఎడన్, ఆ ప్లస్ ఎడన్ అయ్యడన్. ఈయన గుడికి వెళ్ళేటప్పుడు చూడండి, అమ్మ గుడికి పోతుంటే పోతన బడికి పోకుండా అమ్మ వెంట గుడికి పోతాడంట. గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు. అంటే ఏంటి, తన పరిసరాలను పట్టించుకోకుండా దేవునిపైనే దృష్టి పెడతాడని భావం. ఇక్కడ ఇది చూసి మనం ఏం నేర్చుకోవాలి? బడికి వెళితే చదువుకోవాలి ఏకాగ్రతగా. గుడికి వెళ్ళినా ఏకాగ్రత అనేది చాలా అవసరం. మనం పూజ చేస్తూ ఉన్నా, ప్రార్థనలు చేస్తూ ఉన్నా, నమాజు చేస్తూ ఉన్నా, భక్తి మార్గం ఏదైనప్పటికీ కూడా భక్తికి ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఇక్కడ పోతన చూడండి, అక్కడ చాలా ఏకాగ్రతగా ఉండే. ఏకాగ్రత అంటే ఏంటి? అక్కడే దృష్టిని నిలిపాలి. అలా నిలిపినప్పుడు మన పక్కన ఏమవుతుందో మనకి తెలియదు. ఈ ఏకాగ్రత అనేది, ఏకాగ్రతతో భక్తి చేయడం అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పనే చేయాలి తప్ప చుట్టుపక్కల ఎవరెలా ఉంటున్నా మనకు అనవసరం. ఏకాగ్రతగా భక్తితో దేవుణ్ణి పూజించాలనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. తేటగీతి పద్యం ఇది, 9వ పద్యం, స్టార్ గుర్తున్న పద్యం. పద్యాన్ని కంఠస్థం చేయాలి, భావాన్ని సొంత మాటల్లో రాయగలగాలి. సాధు సజ్జన దర్శనోత్సాహ గతియు, హరికథా పురాణ శ్రవణాభిరతియు, శంభుపద సరోజార్చనాసక్తమతియున్, బెరుగసాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడదా. దర్శనోత్సాహ, దర్శన ప్లస్ ఉత్సాహ, దర్శనోత్సాహ గుణసంధి. గతి అంటే త్రోవ లేదంటే విధానం. హరికథా పురాణ శ్రవణాభిరతి, శ్రవణ ప్లస్ అభిరతి, శ్రవణాభిరతి అంటే అలాంటివి వినాలి అనేటటువంటి ఆశ అన్నమాట. హరికథా పురాణాలను వినాలి అనేటటువంటి ఆశ కలిగిందంట, కోరిక మొదలయ్యిందంట ఈ యొక్క పోతనకు. శంభుపద, శంభు పదములు అంటే శివుని పాదాలు. సరోజార్చ, సరోజము అంటే పద్మము. నాసక్తమతియు, ఆసక్తి, ఆసక్తి అనేది శివుని పాద పద్మాలను పువ్వులతో పూజించాలనే ఆసక్తి కూడా బెరుగసాగా అంటే బాగా పెరిగిందంట. వేరొక ప్రక్క బిడ్డ ఎడద, ఎడద అంటే హృదయం, యదాన వస్తుంది. భావం చూడండి, మరోవైపు పోతన మనసులో సాధు సజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరిగిందంట. దర్శనోత్సాహ గతియు. హరికథలను పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యిందంట. శివుని పాద పద్మాలను పువ్వులతో పూజించాలనే ఆసక్తి కూడా పెరిగిందంట. అంటే విద్యార్థి దశలోనే మరి పిల్లలకు ఏ విధంగా ఉండాలి, భక్తి భావాలకు, ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలి, సాధు సజ్జనులను దర్శించాలనే ఆసక్తి ఉండాలి, ఇంకా దేవుని మీద భక్తి కలిగి దేవుని పూజలు ప్రార్థనలు చెయ్యాలి అనే ఆసక్తి కూడా చిన్న వయసు నుంచే మీకు కలగాలి. ఈ విధంగా పోతన తన బాల్యంలో ఏ విధంగా ఉండేవాడు, అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది, పోతన ఆడుకునేటటువంటి ఆటలు ఏంటి, మరి మీరు ఆడుకునే ఆటలు ఏంటని అడుగుతారు. కొన్ని ఆటలు నేర్చుకోండి. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలని అడుగుతారు. కాళ్ళల్లో పాదరసం అంటే మీకు ఏమర్థమైందని అడుగుతారు. ఈ యొక్క పాఠాన్ని మీకు పరిచయం చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, అనుబంధం, ఆడుకునే ఆటల పట్ల మీరు ఎలాంటి ఆసక్తి చూపాలి, చురుకుదనంగా ఎలా ఉండాలి, మరి ఆటలు చదువు రెండూ కూడా ఒక విద్యార్థి దశకి చాలా అవసరం. ఆటలు చదువుతో పాటు ఆధ్యాత్మిక విలువలు కూడా ఎంతో అవసరం అని ఈ పాఠం ద్వారా మీకు తెలియచేయడం జరిగింది. స్వీయ రచన, సృజనాత్మకత, పదజాలం, వ్యాకరణ అంశాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. స్టార్ గుర్తున్న పద్యాలు కంఠస్థం చేయండి, భావాలను సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు ఉన్నాయి, అవి సొంత మాటల్లో 3-4 వాక్యాల్లో రాయడానికి ప్రయత్నం చేయండి.